ట్రిపుల్ R దక్షిణ భాగ నిర్మాణానికి కేంద్రం ఓకే ఓకే రాజన్న గారు మనదే మనదే మరొక్కసారి రాజన్నకు ప్రేమతో ఓకే చేసిర్రు చాలా మంచిగా తప్పేం లేదు మరి ఏమయ్యా లవ్ ఎఫెక్ట్ వస్తలేదు మంచిగా పెడితే ఇంతమందికి వచ్చేది మరి రాజన్నకు ప్రేమతో ఇద్దాం అనుకున్నాను నేను ఇంకా చూడ్రి రాష్ట్రం ఖరారు చేసిన అలైన్మెంట్ పరిశీలించాక ముహూర్త 10లో నిర్మించాలన్న యోచనలో కేంద్రం 9న ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం సీఎం రేవంత్ సమీక్షలోను కేంద్ర అధికారుల వెల్లడి 201 కిలోమీటర్ అలైన్మెంట్ కు సమర్పించనున్న సర్కారు దక్షిణ నిర్వహణపై స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మార్గాన్ని నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది అబ్బా 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 అయిపోయింది టాటా బై బై గుడ్ బై గయా ఇప్పుడు ఆ దివీస్ కంపెనీలో 3000 పైసలకి ఎకరాల కంపెనీల కోట్లు సంపాదిస్తాడు రేపు భూములు నాశనం చేస్తాడు మన భూములు అమ్మేస్తాడు రాజన్న మునుగోడు రాజన్న మునగాడైన ఎమ్మెల్యే దమ్మున్న ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని దించే ఎమ్మెల్యే అని ఏతుల వెంకటరమణ మాత్రం అడగలేని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ పైన దుర్భాషలాడే ఎమ్మెల్యే దమ్మున్న ఎమ్మెల్యే మునగాడైన ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మరి ఉన్నవా ఏడున్నవయ్యా రాజాలు అని రేపటి అడుగుతారు రేపటి నుంచి ట్రిపుల్ R అలైన్మెంట్ అంట ఓకే చేసిరంట కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన అలైన్మెంట్ బాగుందంట చాలా మంచిగా ఉందంట ఇట్లనే ఉండాలంట మీ అన్న ఏతుల వెంకటరమణ ఉండ కదా దివీస్ కంపెనీని కాపాడటానికి మనం లొట్టవేయట కొట్టి చూసినా మూతి మీద లొట్టవేయ్యా ఆ లొట్టవేయి బాగుందంట రోడ్ల అలైన్మెంట్ మార్చరాదంట కదా నేను చెప్పుకుంటున్నాను కదా కలెక్టర్ల కాడ మరి ₹1 కోటి పరిహారం కావాలా ఇద్దామా నీకు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు మీకున్నాయి కదా అలైన్మెంట్కి మార్చరిగా అలైన్మెంట్ మార్చే పరిస్థితి అయిపోయింది కేంద్రం ఓకే చేసింది ఎవరైతే నిన్నమన్న ట్రిపుల్ R బాధితులు రోడ్ల మీకు వచ్చిర్రో ఎవరైతే బాధపడుతుర్రో ఎవరైతే రాజన్న పైన నమ్మకం పెట్టుకుర్రో వెంకటరెడ్డి పైన నమ్మకం పెట్టుకుర్రో మరి పోరి రేపు గల్లా పట్టుకుని అడుగురి ఓటు వేసారు కదా నల్లగొండ జిల్లాలో గెలిపించారు మునుగోడలో గెలిపించారు కదా ఓటు వేయలేదా పుట్టపాకల నారాయణపూర్లో ఓటు వేయలేదా చౌటుప్పల్లో ఓటు వేయలేదా మునుగోడు ఎవరిలో రాజన్న గెలవలేదా ఎవరు చేసిరు R&B మినిస్టర్ ఎవరిచ్చిన అలైన్మెంట్ ఎట్లయింది ఓకే సిగ్గు లేకపోతే శరం లేకపోతే నెత్తురు లేకపోతే అయింది నమ్మిన జనాలను ఇట్లా మట్టి కొడుతూ 1000 కోట్లు సంపాదించి మీ బిచ్చం మెతుకులు 1,00,000 2 లక్షలు మంచి కాదు కోట్లు కావాలి రేపు ఆ భూములకు ఇవాళ దుర్మార్గంగా భూములు గుంజుకొని నేను దమ్మున్న ఎమ్మెల్యేని ప్రతిపక్షాల కాడికి ఎందుకు పోతారు మీరు అట్లా పోతారా నువ్వు దమ్మున్న ఎమ్మెల్యే దమ్మున్న మొరగాడి మరి అలైన్మెంట్ మార్పేమైంది నీ అన్న దమ్మున్న మినిస్టర్ అయితే పీకడా మరి దివీస్ కంపెనీని బొచ్చు కూడా పీకలేకపోయారు ఎందుకు దివీస్ కంపెనీ కాడ ఎందుకు పోతలేదు ఎందుకు పోదు అలైన్మెంట్ ఇంకా మార్చేది లేదట ఎవరైతే నిన్న మన దాకా ఆశలు పెట్టుకురో మీ బతుకుల మట్టి పడ్డది చేసింది ఎవరే కాదు నల్గొండ దుర్మార్గులు కోమరెడ్డి వెంకరెడ్డి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ ద్రోహులు 100% మీరు నమ్మిన ఆరవస్తే ఉట్టిపుర్రు అన్నట్టు నమ్మించి గొంతు కోసిరు మునుగోడు పైలయ్య కానీ నల్గొండ జిల్లా పైలయ్య కానీ నమ్మించి గొంతు కోసిరు దివీస్ కంపెనీ కోసం దివీస్ కంపెనీ పైసలు తీసుకున్నారు ఆరోపణ చేస్తాను ఈ రోజు కూడా లేదా దమ్ముంటే నిరూపించండి తీసుకోలేను అఖిలపక్షం ధర్నా చేసి రాలట మునగాడట మరి మునగాడి పీకడాయ మరి ఇది ఆపడాయ అలైన్మెంట్ ఆపిన నష్టపరిహారం ఇప్పిస్తావు నీ బిచ్చం మెతుకులోని కాదు నష్టపరిహారం మా భూమి మాకి మా అయ్య జాగిరది మా తాళం సంపాదించరు మా భూమి మీరు పిచ్చగాళ్ళు మా భూమి మీకే బిచ్చగాళ్ళు మీరు ఇలా నల్లగొండ జిల్లాలో మీ భూ ఒక్కంది రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు నల్గొండ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ అన్నదమ్ములకు చుట్టాలకు దివీస్ కంపెనీ నడిపే బ్రోకర్ నా కొడుకులకు వాళ్ళ భూములు కాపాడడానికి మా భూములు నాశనం చేశారు బిచ్చగాళ్ళు మా ఓట్లు వేసుకునే బిచ్చగాళ్ళు మీరు నల్లగొండ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు బిచ్చగాళ్ళు కాదా అడుక్క తిన్నారు మా ఓట్లు అడుక్క సిప్ప వాటిని అడుకొచ్చుకురు
తిన్న పొలాలు ఉత్సవం వచ్చినట్టు మా ఓట్లు తీసుకొని మా భూములు గుంచుకుంటారు. తిన్న పొలాలు ఉత్సవం వచ్చిన సన్నాసులు మీరు ఓట్లు లేపించుకుంటే చిప్ప పడుకొని అడిగిద్రియా గెలిపిస్తే పొడుస్తాం పీక్తాం కేసీఆర్ కంటే గొప్ప చేస్తామని. ఏం పీకిరు మరి? ఇప్పుడు అలైన్మెంట్ కన్ఫర్మ్ అయిపోయింది, రోడ్డు పడుతుంది, రేపు ఈ భూములకు రేట్లు పెడతాయి, మా బిడ్డలు ఆగమవుతారు. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసి ఎగిరి తనుచుకుంటున్నారు మీతోని. నేను గెలుపు చూస్తా బిడ్డ, ఎట్లా గెలుస్తావు గెలుపు రేపు చూద్దాం. నీకు దమ్ముంటే రాజీనామా చేయి. అలైన్మెంట్ కన్ఫర్మ్ అయితే నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు మొనగాడం అయితే, నువ్వు దమ్మున మొనగాడం అయితే, దమ్మున నాయకుడు అంటారా 119 ఎమ్మెల్యేల. నువ్వు రేపు అలైన్మెంట్ కన్ఫర్మ్ అయినాక రాజీనామా చేయకపోతే నువ్వు దద్దమ్మ అని మునుగోడు డిసైడ్ అవుతుంది. దద్దమ్మ అని బ్లాక్ మెయిలర్ అని డిసైడ్ అవుతుంది. నువ్వు చేతగాక నీ బ్లాక్ మెయిలర్ రాజకీయాలు తీసుకుని మమ్మల్ని మోసం చేసినావు. బ్లాక్ మెయిలర్ కాకపోతే ఎట్లయితావు? నువ్వు నీ అన్న కలిసి రోడ్డు వేస్తారు, నువ్వేం కొట్లాడిన కథలు పడతావు. మీ అన్న రోడ్డు కన్ఫర్మ్ చేస్తాడు. బ్లాక్ మెయిలర్లు మీరు మంత్రి పదవుల కోసం బ్లాక్ మెయిల్ వేసుకుని జనాన్ని వాడుకుంటారు. రాజీనామా చేయి చూద్దాం. ఖచ్చితంగా రాజీనామా చేయవు. నా భయానికి చేయాలి, నీకు ఏటిస్తా. నా భయానికి నీకు దమ్ము నా రాజీనామా చేస్తానికి. 201 కిలోమీటర్ అడ్డం చేసుకో. అడంగా 1000 ఎకరాలు కొను. ఆ దివీస్ కంపెనీలో 3000 ఎకరాలు ఉందా, షేర్ 500 ఎకరాలు కొను. వెంకటరెడ్డి 500, రాయగోమడి 500, 1000 ఎకరాలు కొనుక్కొని మళ్ళీ 1000 లక్షల కోట్లు సంపాదించి మాకు బిచ్చం మెత్తుకులేరి 1,00,000 2 లక్షలు అయ్యి రాజన్న దేవుడు వెంకటన్న వీరుడు సూర్యుడు ఇంకా చెప్తాం. మరి మా బతుకులు మాకు సిగ్గురు ఆగా. మరి మా జనాలకు వచ్చిందాక మమ్మల్ని ఇట్లా మోసం చేస్తారు. 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదించి చిల్లర మెత్తుకులేస్తున్నారు మాకు, మా పుణ్యాన. దుర్మార్గులారా. అది ఈ అలైన్మెంట్ కన్ఫర్మ్ అయిపోయిందా? ఎవరైతే RRR బాధితులు రోజు గోసపడుతూ స్టూడియోలో చూడు తిరుగుతారో ఇంకా మీరు బంద్ చేసుకోండి. మీ భూములు పోయినట్టే. మరి మీరు ఓటేసిరా పొడుస్తారు పీక్తారని నమ్మి ఓటేస్తే మనకు గట్టి ఉంటుంది. ఇంకో మాట అన్నాడు, మీ కర్మ నాశనం అయిపోయాడు. నీ కర్మ నాశనం అవుతావు, నువ్వు నాశనం అవుతావు మా చేతుల 28లో. నువ్వు కానీ నీ అన్న కానీ నీ కాంగ్రెస్ లో పార్టీ కానీ ఒక్కడికి వెళ్ళాడు. రేపు అలైన్మెంట్ కన్ఫర్మ్ అయితే నేను తిరుగుతా కాళ్ళ గజలు కట్టుకొని. ఎట్లా గెలుస్తావు చూస్తాం. మీరు మా కర్మనా బలిసి ఓటేసాం. మా కర్మనే మరి వాస్తవం. మా కర్మ మీ సావు మీరు సావు అంటున్నావుగా. మరి మా సంఘ నాకు వచ్చినప్పుడు, మా ఎంగిరి బతుకుంటానికి వచ్చినప్పుడు, మా ఓట్లు పిచ్చడానికి వచ్చినప్పుడు కూడా అదే బలుపు మీద మాట్లాడాలి. మీ కర్మ రా ఓటే అనాలా. ఇప్పుడు చిప్ప వరకు అడుగుంటే మా ఓట్లు అప్పుడు గుర్తు రాలే మీ కర్మని. ఇవాళ గుర్తుకొచ్చిన మీ కర్మ. ఇంకేందా H1B లాటరీ ఇక కొత్తగా అట.